భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దక్షిణ ముంబైని నావీ ముంబైతో అంటే సేవ్రీ నవాషేవా మధ్యన కలిపే ఈ వంతెన ప్రస్తుత 2 గంటల ప్రయాణాన్ని కేవలం 15-20 నిమిషాలకు తగ్గిస్తుంది. మొత్తం 17,840 కోట్ల రూపాయలు పైగా వ్యయంతో అటల్ సేతును నిర్మించారు. ఇది సుమారు 21.8 కిలోమీటర్ల పొడవు, 6 వరుసల వంతెనను కలిగి ఉంది. సముద్రంపై 16.5 కిలోమీటర్లు మరియు భూమిపై 5.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం రెండింటినీ కనెక్టివిటీని పెంచటం, ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించటం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో